ఫర్ ఓపెనింగ్ ప్రేయర్. సింగింగ్ టీం ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని స్తుతించాల్సిందిగా కోరుకొంచున్నాం. అందరూ దయచేసి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. మనకి ఇవ్వబడిన సాంగ్ షీట్లో నుంచి ఫస్ట్ సాంగ్ పాడుకుందాం. తరతరాలలో యుగ యుగాలలో అని అలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టించక మునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టించక మునుపు లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార శుద్ధాత్మయు ఒకటైయున్న రూపము, తండ్రి కుమార శుద్ధాత్మయు ఒకటైయున్న రూపము. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కూడా పాడేటప్పుడు అందరూ పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. అందరూ మాతో కూడా కలిసి పాడి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుచున్నాం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం.
దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదని నామం దేవా అనుదినం, స్తుతించెదని నామం దేవా అనుక్షణం, పాపినై యుండగా నేను రక్షించి కృప చేర్చినావు, పాపినై యుండగా నేను రక్షించి దరి చేర్చినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదని నామం దేవా అనుదినం, స్తుతించెదని నామం దేవా అనుక్షణం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదని నామం దేవా అనుదినం, స్తుతించెదని నామం దేవా అనుక్షణం. హల్లెలూయా. హల్లెలూయా. సో సింగింగ్ టైంకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. సో ఈ ఈవినింగ్ సెషన్కి మరొకసారి బీటీసీ 2024 ఫెజ్ హైదరాబాద్ తరపున అందరికీ వెల్కమ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సమయంలో మన కాసేపట్లో మనకి డివోషన్ సెషన్ తీసుకోబోతున్నాడు సుధీర్ అన్న. మీ అందరికి కొంతమంది తెలిసే ఉండొచ్చు. అన్న అంబేద్కర్ కాలేజ్ తెనాలిలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. దానికి ముందు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బీటీసీ క్యాంప్కి రావటం అనేది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. సో మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను కూడా మీకులానే క్యాంప్ పడినటువంటి రోజు గుర్తుకొస్తున్నాయి. ఈ క్యాంప్కు రావాలని చాలామంది ప్రయత్నం చేసుకుని ఉండొచ్చు, బట్ రకరకాల కారణాలు బట్టి వాళ్ళు మిస్ అయ్యి ఉండవచ్చు. కానీ దేవుడైతే మీకు గొప్ప భాగ్యాన్ని కల్పించాడు. సో ఈ రానున్నటువంటి 3-4 రోజుల్లో కూడా మీరు పూర్తి ధ్యాస పెట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉండి చెప్తున్నటువంటి విషయాలు బాగా గ్రహించాలని కోరుకుంటున్నాను. రాసుకోండి. మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక పెన్ ఉండాలి, బుక్ ఉండాలి. సో అదేవిధంగా ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ కూడా ఉండాలి. సో ఎప్పటికప్పుడు మీరు విషయాలన్నీ జాగ్రత్తగా విని నోట్ చేసుకోవాలి. క్యాంప్ అయిపోయిన తర్వాత వాటిని మీరు ఆచరణలో పెట్టినప్పుడు మీకు వచ్చేటువంటి గొప్ప ఫలాలు మీరు చాలామంది కూడా పంచుకోవాల్సి వస్తుంది. సో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతని మనసులో పెట్టుకొని తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ కూడా, డెలిగేట్స్ అందరికీ కూడా. సో ఆల్రెడీ మనకు సమయం అవుతుంది. సో ఐ వెల్కమ్ సుధీర్ అన్న ప్లీజ్ కమ్, ఇట్స్ యువర్ టైం. సో అన్న ఇప్పుడు మనకి డివోషన్ టైం తీసుకుంటారు.
అన్న చక్క చప్పట్లో క్లాప్స్తో ఇన్వైట్ చేయాలని కోరుకొంచున్నాం. గుడ్ టు సీ యు హరి. బేగర్ కంచి ఎవరెవరు? ఇంతమంది ఎట్లా వచ్చారు మీరు? బళ్ళేసుకుని వచ్చారా? ఎవరు ఆపలేదు మిమ్మల్ని? మిమ్మల్ని ఎవరు ఆపలేదు? మిమ్మల్ని భయపడి ఉంటారు వాళ్ళు అసలు. వెరీ గుడ్, మంచిది. అమ్మా ఎట్లున్నావు? ఏంటి నీ భర్త ఎక్కడ? గుడ్, మంచిది. నన్ను చూడని వాళ్ళు ఎవరు ఇక్కడ? ఇంతవరకు నన్ను చూడని వాళ్ళు. ఓకే, బేగర్ కంచి పిల్లలకి ఎవరికి నేను తెలియదు. హైదరాబాద్లో నుండి వచ్చినటువంటి వాళ్ళకి నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను చూడని వాళ్ళు. ఓకే, రేవంత్ వైఫ్ చంద్రిక. ఓకే, రేవంత్ కూడా చూడలేదు నన్ను. సరే, మంచిది. రేవంత్ చూసావా? ఓకే ఓకే, సరే, మంచిది. తెనాల్లో ఉంటాను నేను. ఇంగ్లీష్ పాఠాలు చెప్తాను. మీకు ఎవరికైనా ఇంగ్లీష్ కావాలంటే బేగర్ కంచి పిల్లలు ఎవరైనా సరే యూ కాంటాక్ట్ మీ. మ్యాథ్స్ కావాలన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నేను రికమెండ్ చేస్తాను ఒక మంచి మ్యాథ్స్ లెక్చరర్కి. ఎవరామె? నా వైఫ్ అన్నమాట. ఆమె చెప్తాను అన్నమాట మీకు మ్యాథ్స్ నేర్పించమని. అసలు కడుపు నిండిపోయింది. క్యాంప్ సైట్లో కడుపు పెట్టకముందే దారిలో ఉండగానే కడుపు నిండిపోయింది. హైదరాబాద్ క్యాంప్ జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ హైదరాబాద్, అవునా కదా? చాలా సంతోషం. హరి చెప్తా ఉన్నాడుగా మాకు, నేను క్యాంప్ కట్టండి, నేను డేస్ గుర్తొస్తాను అని చెప్పి. సో న్యాచురల్గా క్యాంప్స్ గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొస్తాయా రావా? గుర్తొస్తాయి. ఇంతకీ హరి ఎవరో మీకు అర్థమయ్యాడా? ఫిడ్జీలో మ్యాథ్స్ లెక్చరర్ అతను. మీరు తెనాలి వరకు మ్యాథ్స్ కోసం రావాల్సిన పని లేదు, తర్వాత తెనాలి వరకు ఇంగ్లీష్ కోసం రావాల్సిన పని లేదు. మా ఇంట్లో నేను ఇంగ్లీషు, నా వైఫ్ మ్యాథ్స్ అయితే, వాళ్ళ ఇంట్లో హరి మ్యాథ్స్, హరి వైఫ్ ఇంగ్లీష్, రివర్స్ అనమాట. మంచి కాంబినేషన్. దేనికి వచ్చారు ఈ క్యాంప్కి మీరు? మాట్లాడచ్చు, చక్కగా మాట్లాడచ్చు. నేను ప్రశ్న వేసినప్పుడు మాట్లాడచ్చు. నీకు తలదించుకుని కూర్చుని అలవాటు ఎక్కువ. నా వంక చూస్తూ ఉండు. ఆన్సర్ చెప్పగలిగితే చెప్పు, చెప్పకపోతే కనుక అలా కూర్చుని నా వంక అలా చూస్తూ ఉండు, ఆలోచిస్తూ ఉండు. వై హ్యావ్ యూ కమ్ టు దిస్ క్యాంప్? టికెట్స్ బుక్ చేసి మా నాన్నతోటి పర్మిషన్ ఇప్పించి ఎక్కించారు, ట్రైన్, వచ్చేసాను. అవునా కదా? అంతకుమించి తెలియదుగా. నీకు తెలుసా ఇక్కడ ఏం జరుగుతుందో? తెలీదు, వచ్చేసావు. ఓకే, మంచిది. మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి బళ్ళు ఆటోలో అనవసరం ఎక్కేసేసాం, వచ్చేసేసాం. అవునా కదా? లేకపోతే మళ్ళీ సండే ఆరాధనకు వచ్చినప్పుడు అడుగుతారు, మీరు రాలేదు ఏంటి, మీకోసం ఎదురు చూసామంటారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామని వచ్చిన వాళ్ళు ఎవరున్నా ఉన్నారా? చేతులు ఎత్తండి ఒకసారి. వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్? అది చూసారా? ఏం పేరు? లోకేష్. కరెక్ట్గా చెప్పావు ఆన్సర్, వెరీ గుడ్. కూర్చో. అసలు ఏం జరుగుద్ది ఇక్కడ చూద్దాం. గుడ్. నేను చిన్నప్పుడు పుట్టడమే క్రైస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను. మా అమ్మకి అప్పటికే యేసుప్రభు పరిచయం, బాగా ప్రార్థన చేసుకునేది, బైబిల్ చదువుకునేది. నాకు ఇద్దరు అక్కలిద్దరు కూడా ప్రార్థన చేసుకునేవాళ్ళు, బైబిల్ చదువుకునేవాళ్ళు. నేను ప్రార్థన చేసుకున్నట్టుగా, బైబిల్ చదువుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాడిని. మీకు ఎవరికైనా అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా? బైబిల్ పట్టుకున్న బ్యాక్గ్రౌండ్, బిల్డప్ అనమాట. అంటే పాస్టర్ గారి దగ్గర, క్లాస్మేట్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర మేము భలే భక్తిగా ఉన్నామని చెప్పి డ్రామా వేసిన బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా? సరే, మీరు మంచోళ్ళు, నేను మంచోడిని కాదు. ఉంది. సో మంచి బిల్డప్ ఇచ్చేవాడిని నేను. 10th క్లాస్లో పరీక్ష ముందు రోజుకి, పరీక్ష అయిన మధ్యాహ్నం సినిమాలకి వెళ్ళిన వాడు ఎవడన్నా ఉన్నాడు ప్రపంచంలో అంటే అది నేనే.
నువ్వు కూడా వెళ్ళావా? ఓ చూసారా ఎన్ని రహస్యాలు బట్టబయలు అవుతున్నాయో. మీ ఫాదర్ పంపించారు. నేను ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయేవాడిని సినిమా హాల్కి. సినిమాకి వెళ్తమే తెలుసు అదే సినిమా, అదంతా అనవసరం. ఇంకేంది మార్కులు వస్తాయా మరి అట్లాంటి వాడికి? రావు. రాకపోతే ఏమన్నానంటే దేవుడు ఏంటో మార్కులు ఇవ్వలేదని అన్నాను. మళ్ళీ దానిలో ఏం తేడా లేదు. సరే ఇంటర్మీడియట్లో తప్పబోయి పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ని పాస్ అయితే ఆ రోజుల్లో ఎంట్రన్స్ కోసం అని చెప్పి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం గుంటూరులో పెడితే గుంటూరులో ఇదే పరిస్థితులు. ఉదయం క్లాస్కి వెళ్ళడం, మధ్యాహ్నం భోజనం చేయడం మెస్లో, హాయిగా సాయంత్రానికి సినిమాకి వెళ్ళి ఇంటికి రావటం. ర్యాంక్ వస్తుందా? మళ్ళీ ఎవరు కారణం? దేవుడు ర్యాంక్ ఇవ్వలేదు, ఏం చేస్తాం మనం? చాలా తెలివైనవాడు నేను. ఇలాగూ మా అక్క ఇట్లాంటి ఒక క్యాంప్కి వెళ్తే ఆ క్యాంప్కి నేను కూడా వెళ్ళాను. మా అక్కని కలవడానికి వెళ్ళాను నేను. క్యాంప్ చూడడానికి వెళ్ళా. ఐ జస్ట్ వాంటెడ్ టు మీట్ మై సిస్టర్. సో అక్కడికి వెళ్తే అక్కడ ఒక ఆయన రాజేష్ అంత పొడుగున్నాడు, అంత లావులేడు, మా అక్కగా ఉన్నాడు. చాలా పెద్ద ఆయన అనమాట. నేను ఆయన వంకి ఇలా చూడాల్సి వచ్చేది. ఆయన నాతోటి 1 గంట సేపు మాట్లాడాడు. ఏంటి జీవితం, నువ్వు ఇట్లా కాదు బతకాల్సింది, దేవుడికి ఇష్టంగా బతకాలి, మరి దేవుడికి నీ లైఫ్ అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తావా అని అన్నాడు. అంటే ఇవాళ కాదులే, నేను ఆలోచించుకుని మళ్ళీ చెప్తానని అన్నాను. మీరు ఎవరిని ఉన్నారు అట్లాగే వాయిదా వేసిన వాళ్ళే? ఎంతకాలం వాయిదా వేసావు? ఇంకా వేస్తూనే ఉందంట. అసలు ఎంత, నీ పేరేంటమ్మా? శ్రావణి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా వేస్తూనే ఉందంట. సరే అనేసి అదే క్యాంప్లో ఉంటే కనుక ఏమైనా చేసేస్తారేమోనని చెప్పి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి పారిపోయాను క్యాంప్లోంచి ఇంటికి. నేను చచ్చిపోయాను అనుకున్నారు. ఎదురుగా పెద్ద నది ఉందన్నమాట. ఆ నదిలో పడి చచ్చిపోయాడు. ఎందుకంటే రాత్రి వాటర్ వచ్చేసింది ఆ నదిలోకి. అప్పుడు నేను యేసుక్రీస్తుని ఎస్ ఐ నీడ్ యూ అని చెప్పాను. నాకు నువ్వు అవసరం అని చెప్పాను అన్నమాట. అప్పుడు యేసు ప్రభు నన్ను ఓకే ఐ యాక్సెప్ట్ యూ అని అన్నాడు. ఎప్పటి సంగతి ఇది నేను మాట్లాడుతుంది? ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1982. అంటే 18 ఒక 24 ఎన్ని సంవత్సరాలు గడిచినాయి ఇప్పటికీ? ఒక 42 సంవత్సరాలు గడిచినాయి అనమాట. 24 అక్టోబర్ వచ్చింది అని అంటే కనుక 42 సంవత్సరాలు నిండుతాయి. ఐ వాజ్ ఏ యంగ్ ఫెలో. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను. ఆ వయసులో నేను యేసుప్రభు కావాల్సిందే జీవితానికి అన్నది నాకు అర్థమైంది. ఆ తర్వాత బిల్డప్ లేవే ఇంకైంది. బిల్డప్ ఇస్తుంటే నాకు అర్థమైపోతుంది బిల్డప్ ఇస్తున్నాను నేను, డ్రామా వేస్తున్నానని చెప్పి. ఆ తర్వాత ఇలాగనే క్యాంపులకి వాటికి వెళ్తూ జాగ్రత్తగా వాక్యం చదువుకుంటూ, వాక్యం తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటా, అట్లాగే నెమ్మదిగా దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను నేను. సో మీరు ఈ క్యాంప్కి వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు. యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ 3 days హియర్ అవే ఫ్రమ్ ద din and bustle ఆఫ్ ద సిటీ, యువర్ రెగ్యులర్ లైఫ్. అంటే నిజంగానే హరి అన్నట్టు దిస్ ఎ బ్లెస్సింగ్, గ్రేట్ బ్లెస్సింగ్. ఇది మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏం అవకాశం ఇస్తుందంటే వాట్ ఆర్ వి డూయింగ్ విత్ అవర్ లైఫ్? మన జీవితంతో మనం ఏం చేస్తున్నాం? అసలు నిజంగా బతుకుతున్నామా, బతకట్లేదా? బతకడానికి చస్తూ బతకడానికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. సో మనం బ్రతుకున్నామా లేదా చెక్ చేసుకోవటానికి, ఆ లైఫ్ ఏంటి అనేటువంటిది చూసుకోవడానికి దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మొత్తం వచ్చేస్తాను అనమాట ఒక్కసారి మన కళ్ళ ముందుకి, దిస్ ఈజ్ మై లైఫ్ అనేటువంటిది. మీరు బైబిల్ తీయడానికి మీకు టైం కుదరకపోవచ్చు కాబట్టి ఎన్నింటికి స్టార్ట్ చేశాను నేను? 8 సరే పోనీ 8 అని అనుకుందాము. 8 స్టార్ట్ చేశాను అనుకుంటే 8:55కి నాకు మీరు వార్నింగ్ చెప్పాలి. ఇప్పుడు ఎంత అయింది? 8:17. వెరీ గుడ్. 8:55కి నాకు మీరు ఎవరో ఒకళ్ళు జస్ట్ గివ్ మీ అన్ ఇండికేషన్. గుడ్. ఒకరోజు యేసుక్రీస్తు అటువైపు నుండి అటువైపుకి వెళ్ళాలి. ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.
మామూలుగా అయితే మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ నుంచి గబుక్కున గట్టు దిగి ఇలా నడిచి మళ్ళీ అక్కడికి వెళ్ళి గట్టుకుతారు. ఆ కాలంలో యేసుక్రీస్తు కానీ ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన ఫ్రెండ్స్కి కానీ అలా అవకాశం లేదు. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి, యేసుక్రీస్తు పుట్టినటువంటి జాతి వాళ్ళకి కలిసేది కాదు. యేసుక్రీస్తు ఏమో యోధా జాతిలో పుట్టాడు. ఆయన ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళని ఏమంటారంటే సమరయులు అంటారన్నమాట. వీళ్ళు యూదుల కంటే దిగువ క్యాడర్ అన్నమాట. మన దగ్గర కులాలు ఉన్నాయనుకోండి, ఒకళ్ళు హయ్యర్ కాస్ట్, ఇంకొకళ్ళు లోవర్ కాస్ట్ అని అనుకోండి. అక్కడ కాస్టులు లేవు, ట్రైబ్స్ కానీ రేసెస్ కానీ, తెగలు కానీ జాతులు కానీ ఉన్నాయన్నమాట. వాళ్ళేమో యూదులు, వీళ్ళేమో సమరయులు. సో వీళ్ళతోటి కనీసం మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గర ఏమీ తీసుకుని తినకూడదు, తాగకూడదు. ముఖ్యంగా స్త్రీలతోటి అసలు చాలా చీప్ అనమాట. స్త్రీలతోటి అసలు మాట్లాడకూడదు. అందుకని ఈ తలనొప్పి అంతా దేనికని చెప్పి యూదులు ఏం చేసేవాళ్ళంటే అలా నడిచేవాళ్ళు, అలా నడిచి అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట, ఈ ప్రాంతాన్ని అవాయిడ్ చేయడానికి. ఒకరోజు యేసుక్రీస్తు అటు వెళ్ళాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ తోటి కలిసి నడుస్తున్నాడు అనమాట. నడుస్తూ ఉంటే ఆయన గుండ్రంగా వెళ్ళొద్దు అని అన్నాడు. ఇదిగో ఈ ప్రాంతంలో గుండా వెళ్దాం అని అన్నాడు. ఆ ప్రాంతంలోంచి నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉంటే మధ్యాహ్నం అయిపోయింది. ఆయన ఫ్రెండ్స్, ఆయన బాగా ఆకలేస్తుంది, వాళ్ళకి బాగా దాహంగా ఉంది. వాళ్ళేమో ఫుడ్ ఏమి క్యారీ చేయటం లేదు. సో ఫ్రెండ్స్ ఏమన్నారంటే, నువ్వు ఇక్కడ కూర్చో. ఎందుకు అక్కడ కూర్చోమన్నారు? అక్కడ ఒక బావి ఉంది, నీళ్లు ఉన్నాయి అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. అక్కడ కూర్చుంటే కనుక చల్లటి నీళ్లు కొంచెం పైకి చేదుకొని తాగొచ్చు. లేకపోతే గబగబా మెట్లు ఉంటాయి ఆ బావికి, పెద్ద బావి అనమాట. ఆ బావి లోపలికి నడుచుకుంటా వెళ్ళి కొంచెం నీళ్లు పైకి తీసుకుని వచ్చి తాగొచ్చు. ఈలోపు మేము వెళ్ళి భోజనం చేస్తామని అన్నారు. సరే మంచిది, కూర్చున్నాడు అనమాట ఆయన. వాళ్ళేమో ఊళ్ళోకి వెళ్ళిపోయారు కొంచెం తీసుకుందామని. ఇక్కడ ఉన్నటువంటి బావి చాలా గొప్ప బావి. మనకి కుతుబ్ మీనార్ ఎట్లాగో, చార్మినార్ ఎలాగో, గోల్కొండ కిలా ఎలాగో, అలాగూ ఆ బావి చాలా పాపులర్ అన్నమాట. దానికి గొప్ప చరిత్ర ఉంది, వేల సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. సో అది బాగా నోన్ ప్లేస్. ఆయన అక్కడ కూర్చుని కూర్చునుండే మధ్యాహ్నం వేళ మంచినీళ్ళ కోసం ఎవరి రాని సమయంలో ఒక ఆమె కడ వేసుకుని వచ్చింది. కడ వేసుకుని వస్తే ఈయన గబుక్కున ఆమెతోటి మాటలు కలిపాడు. మాటలు కలపచ్చా? మాటలు కలపకూడదు. ఎందుకని? రెండు జాతులు వాళ్ళు. సరే ఆయన అన్నాడు, నీళ్లు తోడిన తర్వాత నాకు కూడా కొంచెం మంచినీళ్ళు పోయాను అన్నాడు. అని ఇలా చూసింది. ఆయన వేసుకున్న డ్రెస్ని బట్టి, బట్టలంతా దుమ్ము కొట్టుకొని ఉండడం అదంతా చూసి అర్థమైపోయింది అతను ఎవరతను యూదుడు. నాతో మాట్లాడతాడేంటి, దానితో నన్ను నీళ్లు పోయమంటాడేంటి, ఆమె కడవెత్తి నీళ్ళు ఎలా పోస్తే ఆయన చేతులతో ఇట్లా తాగాలి వాటిల్ని. ఆమెకి డౌట్ వచ్చింది అనమాట. డౌట్ వచ్చి, అదేంటి నువ్వు యూదుడు కదా, మా దగ్గర నీళ్లు తాగకూడదుగా మీరు, మాతో మాట్లాడకూడదుగా మీరు అన్నదనమాట. నేను అందులో స్త్రీని కదా అన్నదనమాట. నిజానికి వంక పెట్టాల్సింది ఎవరు? ఏమేదో గౌరవంతో, ఏమండి మీకేమైనా మంచినీళ్ళు కావాలా అని ఆమె అడిగితే, ఏయ్ నాతో మాట్లాడుతున్నావేంటి నువ్వు అని ఆయన షో కొట్టాలి. అవునా కాదా? ఆయనేమో అమ్మ కొంచెం నీళ్ళు పోయమ్మా అని అంటున్నాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, అదేంటి అని చెప్పి. బిల్డప్లు అన్నమాట గుర్తుపెట్టుకోండి, డ్రామా అన్నమాట గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే కావచ్చు. మనం దేవుడి దగ్గర బిల్డప్లు ఇస్తూ ఉంటాం. ఏమని బిల్డప్ ఇస్తుంది? మీ జాతి వేరు, మా జాతి వేరు. నువ్వు పురుషుడివి, నేను స్త్రీని, నీకు మాకు ఏ విధంగానూ కుదరదు కదా,
నాకు ఎంత నాలెడ్జ్ ఉందో చూసావా, నాకు నీ గురించి ఎంత అర్థమైపోయిందో చూసావా. మనం బిల్డప్ ఇస్తూ ఉంటాం. ఎవరి దగ్గర బిల్డప్ ఇస్తామో తెలుసు ఇవన్నీ? ఎవరి దగ్గర ఇస్తాం? మనకి బిల్డప్లు ఇవ్వడం అలవాటు. మనం దేవుడి దగ్గర కూడా బిల్డప్ ఇస్తాం. సరే, నేను అక్కడెక్కడ చదువుతాను, మీరు ఓపెన్ చేయదు, జస్ట్ వినండి చాలు, ఏం అక్కర్లేదు. మీకు రెఫరెన్స్ కావాలి అని అంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉందన్నమాట ఈ స్టోరీ. ఆయన అన్నాడు, అమ్మా నీతో మాట్లాడుతున్న ఆయన ఎవరో నీకు అర్థమైతే నువ్వు ఆయన అడిగి జీవజలం తీసుకుంటావు నువ్వు అని అన్నాడు అనమాట. ఆయనేమో మంచినీళ్ళు అడిగాడు. నాతో నీకేంటి సంబంధం అని చెప్పి ఏమంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? జీవజలం ఇస్తానంటున్నాడు. మంచినీళ్ళు తాగడానికి గతి లేదు, స్ప్రైటును థమ్సప్ కలిపినటువంటి మాక్టైల్ తాగుతానన్నాడంట. ఇప్పుడు జీవజలం ఇస్తానంటే నువ్వు నన్ను నీళ్ళు అడిగినోడివి, మళ్ళీ నీకేంటి, ఎట్లా కుదురుతుంది? ఆమెమందో చూసారా? అయ్యా ఈ బావి లోతైంది, నీ దగ్గర తోడుకోవడానికి కడవ కానీ తపేళా కానీ, లేకపోతే మీ భాషలో ఏమంటారు తెలంగాణలో, బింది కానీ బకెట్ కానీ ఏం మగ్గు కానీ ఏమీ లేవు కదా, ఇంకా జీవజలం ఎట్లా వస్తుందయ్యా అనందాట. అని ఊరుకుందా? ఇదిగో ఈ బావి సంగతి నీకు తెలుసా? ఈ బావి సంగతి నీకు తెలుసా? ఎవరు తవ్విచ్చారో తెలుసా? ఎవరెవరికి ఇచ్చారో తెలుసా? ఇందులోంచి నీళ్ళు ఎవరి దగ్గర తెలుసా? ఎవరికి ఇచ్చాడో తెలుసా? బిల్డప్ అనమాట. మా ఊరేంటో మీకు తెలుసా? మా ప్రాంతం ఏంటో మీకు తెలుసా? మేము ఏ ఇంట్లో పుట్టామో నీకు తెలుసా? అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసా? మనం దేవుడి దగ్గర బిల్డప్ ఇస్తాం. మా నాన్న ఏంటో నీకు తెలుసా? మనం దేవుడి దగ్గర ఎగ్జిబిషన్ పెడతాం. దేవుడితోటి మనం బిల్డప్లు అన్నమాట, వన్ ఆఫ్టర్ ది అదర్. ఆమె ఎలా చెప్పుకుంటూ వస్తుందో చూడండి. దేవుడిని ఎదురు ప్రశ్నించటం అన్నమాట ఈమె. నాకెంత నాలెడ్జ్ ఉందనంటే, ఈ బావి కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పితరుడు తవ్వించాడు, మన తండ్రి అని అంటుందన్నమాట. మీరు మేము ఒకటే ఆ రోజుల్లో, ఇప్పుడు కాదేమో కానీ ఆయన తాగాడు ఈ బావిలో నీళ్లు, మాకిచ్చాడు. మన రూట్స్ ఒకటే. ఎంత తెలివిగా మాట్లాడుతుందో చూడండి. తన తెలివిని ప్రదర్శిస్తుంది అన్నమాట, తన చరిత్రని ప్రదర్శిస్తుంది. నా బ్యాక్గ్రౌండ్ ఇది అని ప్రదర్శిస్తుంటే ఆయన అన్నాడంట, బావిలో నీళ్ళకి నువ్వు చెప్తుంది, ఈ నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వేస్తుంది. నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఇక నీ జీవితంలో దాహం ఏదని అన్నాడు. అంటే దానికి తోడు నీలో నుంచి అసలు నీళ్ళు వస్తుంటాయి, బావిలోంచి నీళ్ళు రావటం కాదు, నీలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నాడు అనమాట. ముందేమో నీళ్ళు అడిగాడు, రెండేమో నేను జీవజలం ఇస్తానన్నాడు, ఇప్పుడు మూడేమంటున్నాడు, అసలు నువ్వే ఫౌంటైన్ అవుతావు, నువ్వే బావి అయిపోతావు అని అంటున్నాడు. ఏమన్నా లిమిట్ ఉండాలిగా గొప్పలు చెప్పుకోవడానికి కూడా. అట్లా చూసింది. మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి వాళ్ళని చూస్తే డిజిటల్ అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆ అనాలిసిస్ ప్రదర్శిస్తాం దేవుడి దగ్గర అన్నమాట. దేవా నువ్వు ఇచ్చిన డేటాకి చెప్పేటువంటి రిజల్ట్కి ఏం పొంతం లేదు దేవా అని అంటాం అనమాట. అనిపించదా? ముఖ్యంగా మన పక్కన వాళ్ళని చూస్తూ ఉంటాం. ఈ క్రిస్టియన్స్ ఉన్నారే, క్రిస్టియన్స్ అంటే తెలుసా మీకు? క్రిస్టియన్స్ అన్నమాట. కొంచెం సీప్గా అన్నాను అంతే, ఏం లేదు. క్రిస్టియన్స్, ఈ క్రిస్టియన్స్కి అంతసేపు దేవుడు అంటారు, వాళ్ళ మొహం నవ్వు చూసారు ఏనాడైనా? రొమ్ ఎరగ తీసుకుని ఈ రోడ్డు మాది అన్నట్టు తిరగటం చూసారా క్రిస్టియన్స్ని ఎప్పుడైనా? చూసారు మీరు? కాలేజీలో అదే చూపు, ఆఫీసులో అదే చూపు, ఇంటర్వ్యూలో అదే చూపు, చర్చికి వెళ్ళినా అదే చూపు, ఇంటికి వచ్చినా అదే చూపు. ఆ మొహం మార్చరు, అసోళ్ళకి వస్తున్నామంటారు చూసిన వాళ్ళు. ఈయనేమంటున్నాడంటే నువ్వు ఫౌంటైన్ అయిపోతావు అని అంటున్నాడు. క్రిస్టియన్స్ ఎక్కడైనా ఫౌంటైన్ లాగా ఉంటుంది చూసారు? మిడిపోయినా ఫౌంటైన్ లాగా ఉంటుంది చూసారా?
అవంటుంది, అయ్యి నిజమా, నీ దగ్గర నేను ఫౌంటైన్ అయిపోతానా? బాబు రోజు పట్టపగలు ఈ టైంకి మంచినీళ్ళ కోసం రాలేకపోతున్నాను. అసలు హాయిగా ఇంట్లో ఉంటాను కదా నేను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాను కదా నేను. జీవితం సరే ఎంత తేలికైపోయిందో వెంటనేనన్నమాట. ఆయన ఒకటి చేస్తానంటే ఈమె 2 ఆకులు ఎక్కువ చదివిందనమాట. బాబా అదేదో తొందరగా చేసేసేయి, ఇక నేను ఇక్కడ రావాల్సిన పని లేదని అంటుంది. బిల్డప్లు ఇవన్నీ దేవుడితోటి బేరాలి అని నెగోసియేషన్స్ అనమాట, బార్గైనింగ్. అయితే ఆయన ఏమన్నాడు చూసారా, సరేనమ్మా వెళ్ళి మీ ఆయన్ని పిలుచుకురా అని అన్నాడు. ఆయనకి దీనికి సంబంధం ఏంటి చెప్పండి? ఆయనకి దీనికి సంబంధం ఏంటి? యేసుప్రభు గబుక్కునే ఉన్నాడండి, మీ ఆయన్ని తీసుకురాని అన్నాడు. ఈ స్టోరీ తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పాలి. ఆమె ఆన్సర్ చెప్పింది, పెనిమిటి లేడుగా అని అందనమాట. నాకు హస్బెండ్ లేడుగా అని అందనమాట. అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అని అన్నాడు యేసుప్రభు. నువ్వు చెప్పింది కరెక్ట్ అని అన్నాడు. భలే చెప్పావే నువ్వు సత్యం చెప్పావని అన్నాడు. నీకు 5 ఉండేవాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కింద, లేకపోతే 5 ఒకేసారి ఉండేవాళ్ళు నాకు తెలియదు, కానీ 5 ఉండేవాళ్ళు లేడు నిజంగానే. అంటే వాళ్ళలో ఎవడు నీకు హస్బెండ్గా పనికిరాడు, హస్బెండ్ రోల్ కాదు, నీ లైఫ్ అలాంటిది అని అన్నాడు అనమాట. నువ్వు కరెక్టే చెప్పావని అన్నాడు. మీరు గమనించారా కాన్వర్జేషన్ ఎలా డెవలప్ అవుతుందో? ఆయన స్టెప్ బై స్టెప్ తానెవరో చెప్తున్నాడు, ఈమెవరో అర్థమయ్యేలా చేస్తున్నాడు. ఈమె స్టెప్ బై స్టెప్ తన నాలెడ్జ్ చూపిస్తుంది, తన ఎక్స్పీరియన్స్ చూపిస్తుంది, తన ఇంటెలిజెన్స్ చూపిస్తుంది, తన హిస్టరీ చూపిస్తుంది, తన బ్యాక్గ్రౌండ్ చూపిస్తుంది. దేవుడి దగ్గర తెలివితేటలు ప్రదర్శిస్తుంది. అయితే విషయం అర్థమైపోయింది. నీకు 5 పెనిమిట్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేడు ఎవడు, నువ్వు కరెక్టే చెప్పావనంటే ఇలా చూసింది. అయ్యా నువ్వు మామూలుడివి అనుకున్నానయ్యా, నువ్వు మామూలుడివి కాదు, నువ్వు ప్రవక్తవయ్యా అనంది. చంద్రబాబు నాయుడు గారు, మీరేనండి చార్మినార్కి కూడా రాళ్ళు ఎత్తింది, ఎంతకాలానికి నేను గుర్తించానండి అనంటే పక్కనుండి జగన్మోహన్ రెడ్డి, ఏయ్ ఆంధ్రప్రదేశ్కి ఎత్తింది నేను అనంటే మీరే, ఆయనే. బిల్డప్ బతుకులు ఇవన్నీ. ఈలోపు కేసీఆర్ గారు వస్తారు, కాళేశ్వరం వాడికి ఇచ్చారు మీరు అని అంటాడు. బిల్డప్ బతుకులు ఇవన్నీ, దేవుడి దగ్గర బిల్డప్. విషయం ఏంటి తెలుసా, ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు మనం దేవుని దగ్గర బిల్డప్లు ఇస్తూ ఉంటాం. దేవా నేను ఎంత మంచివాడు నీకు తెలుసుగా దేవా అని అంటాం అనమాట. మనం రాణి కన్యలని ఎలాగెలా ఇక్కడి నుంచి ఇలా బయటికి లాగి, రాణి మూలుగుల్ని 1-2 మూలిగి, మీ ఇంట్లో చేసేవాళ్ళు ఉన్నారా? తల భలే చక్కగా ఊపుతున్నావు, నువ్వే చేస్తావా? అబ్బా ఏం చదువుతున్నావు? డిగ్రీ అయిపోయింది. సూపర్. నువ్వేం డిగ్రీ చదివావు? ఓపెన్ చేస్తున్నావు. ఓకే, వెరీ గుడ్. మంచి అమ్మాయి, నువ్వు బాగా ఓపెన్గా చెప్తున్నావు. మనం దేవుడి దగ్గర ఎగ్జిబిషన్, డిమాన్స్ట్రేషన్, డిస్ప్లే. అయ్యా నువ్వు ప్రవక్తవయ్యా, అయితే ఒకప్పుడు అచ్చంగా ఈ కొండ మీద ఆరాధన చేసేవాళ్ళం అయ్యా, మీరే ఒప్పుకోవట్లేదు ఇప్పుడు అని అంటుందన్నమాట. నాగపట్నానికి వెళ్తేనయ్యా గుండు చేయించుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా అంటుందన్నమాట. కల్వరి టెంపుల్కి వెళ్ళి కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో మనసుకు తెలుసా నీకు అంటుందన్నమాట. ఎవరితో అంటుంది? యేసు ప్రభువుకి చెబుతుంది ఆ స్టోరీ. ఆయన సత్యం చెప్పావు కరెక్టే అని చెప్పిన తర్వాత అయినా సరే బిల్డప్లు ఆపొచ్చుగా. అయ్యే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అనలేదుగా, అనకుండా బిల్డప్లు అనమాట, ఇంకా బిల్డప్లు. ఆయన ఏమన్నాడంటే, అమ్మా నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో నీకు తెలీదు, కానీ మేము ఎవరికి పూజ చేస్తున్నామో మాకు తెలుసు.
మీకు తెలియని దానికి మీరు పూజ చేస్తున్నారు, మాకు తెలిసిన ఆయనకి మేము పూజ చేస్తున్నాం. ఏమంటున్నాడు? ఎవరి గురించి నాలెడ్జ్ ఉండాలో నీకు ఆ నాలెడ్జ్ లేదు, కానీ భక్తిగా బతికేస్తున్నాను అన్నట్లుగా నువ్వు బయటికి బిల్డప్ ఇస్తున్నావు. అసలు ఆ దేవుడు ఎవరో నీకు తెలుసా? ఆ దేవుడు ఎవరో నీకు తెలుసా? ఏమో, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్లోనే పెరిగాను. దానికి ఇంకొక అడుగు ముందుకేసి నేను కావాలంటే నేను మా చర్చిలో సండే స్కూల్ టీచర్ నేనే. బిల్డప్. మనం ఇంకా స్టేటస్లు పెడతాం, ఈ సంవత్సరం మా చర్చిలో జరిగినటువంటి VBS ప్రోగ్రామ్ అని చెప్పి స్టేటస్లు పెడతాం మనం. ఇంకా బిల్డప్స్. ప్రజలందరూ మనల్ని చూసి అసలు పులకరించిపోవాలన్నమాట. దేవుడు ఏమన్నాడంటే, ఎవరిని ఆరాధిస్తున్నావు నువ్వు? ఎవరికి పూజ చేస్తున్నావు? దేవుడికా, దేవుడు కాని వాటికా? అది అడుగుతున్నాడు. దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు యథార్థంగా ఆరాధన చేయాలి, పిచ్చిగా ఆరాధన చేయటం కాదు. ఆయన ఎవరో తెలుసుకుని అలా ఆరాధన చేయాలి. ఎట్లా? నాకు దీని అంతట్లోను, ఈ స్టోరీ అంతట్లోను సరే, వెంటనే ఏం జరిగిందంటే, ఏమి ఇంకా వదల్లా, లాస్ట్ స్టెప్ వచ్చిందనమాట. అయ్యో మరే మెస్సియా వస్తాడయ్యా, మెస్సియా రాబోతున్నాడు. అంటే నీకే కాదు తెలిసింది సత్యం, నాకు తెలుసు. బైబిల్ మా ఇంట్లో కూడా ఉంది, తెలుగులోనే ఉంది మా ఇంట్లో కూడా. అసలు మా దిండి కింద ఏముంటుంది, మా బైబిల్ ఎప్పుడు ఉంటుందా ఉండదా? వీలుండే బ్యాగులు కూడా చిన్న బైబిల్ ఒకటి వేసుకుని వెళ్తాం, ఎందుకైనా మంచిది, అడ్డం పడద్దని చెప్పి. బిల్డప్లు అంటున్నాను కదా, మనం దేవుడి దగ్గర వేసే వేషాలు ఇవన్నీ డ్రామా ఇదంతా. మాకు మెస్సియా వస్తాడని తెలుసయ్యా అని అంటే, అమ్మో నువ్వు చెప్పి ఆ మెస్సియా నేనే అని అడిగాను. నేనే మెస్సియానమ్మా అని అన్నాడు. ఆమె కొండ ఇంకా చూసిందంటే, శాండాల కొండ అని అక్కడ పడేసింది. పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈలోపు ఫ్రెండ్స్ వచ్చారు, భోజనం కొనుక్కొని వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చారు, చూస్తున్నారు. అయ్యా 5 నిమిషాలు నువ్వు ఒంటరిగా వదిలిపెడితే అమ్మాయితో మాట్లాడుతున్నావుగా. ఇటు చూస్తా ఉంటే ఆమె కొండట పడేసి పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళిపోయిందంట. ఎందుకు నీవు మధ్యాహ్నం పూట వచ్చేది? ఆమె లైఫ్ స్టైల్ అట్లాంటిది. అందరూ నీళ్ళకు వచ్చే టైంలో కనుక ఏమి వస్తే ఏమైనా అందరూ చేదరించుకుంటారు. ఎందుకంటే పెనిమిటి ఎవడో తెలియకుండా బతికేస్తా వచ్చింది. మంచి నైతిక జీవితం లేదు ఏమికి, ఇష్టం వచ్చినట్టుగా బతికేసింది. అందుకని ఆ ఊళ్ళో జనం తనని చూడకుండా ఉండటం కోసం జనం ఎవ్వరూ రాని టైంలో బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమి ధైర్యం వచ్చేసిందో కొండ అక్కడ పడేసింది, పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఊళ్ళోకి వెళ్ళిపోయి ఏముందో చూసారా? ఏమంటుందంటే, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాదా? ఊళ్ళోకి వెళ్ళి మధ్యాహ్నం పూట అందరూ ఎవరిళ్లలో వాళ్ళు భోజనాలకు కూర్చుని మంచినీళ్ళు తాగి పడుకుని ఉంటే, విశ్రాంతిగా ఉంటే, ఏం వెళ్ళి ఊరు మొత్తం అరుస్తుంది, అరే రండ్రా రండ్రా, అరే యాకోబు ఇస్సాకు, అరే రారదా ఇది రా రా అని అందరిని పిలుస్తుంది. అందరినీ పిలిచి నా జీవితం ఏంటో నాకు చూపించాడు ఆయన, ఆయనే రా మెస్సియా అని చెప్తుంది. గబగబా ఊరు మొత్తం పరిగెత్తుకుంటా వచ్చారు ఈయన దగ్గరికి. యేసుక్రీస్తు ఎవరో అర్థమయ్యే వరకు ఆ ఉమెన్ ఏం చేసింది అంటే బిల్డప్లు ఇచ్చుకుంటా వచ్చింది. పొర వెంబడి పొర, కట్టన్ వెంబడి కట్టన్, తెలివితేటలు, అనుభవం, జాతి, చరిత్ర, జ్ఞానం, ఆరాధన, మతం అన్నమాట. అన్నిటినీ పొర వెంబడి పొర.
మనం చలికాలంలో ఒంటి మీద పొర వెంబడి పొర కప్పుతాం చూడండి, అలాగ పొరలన్నీ వేసుకుని ఒక్కొక్క పొర చూపిస్తుంది అనమాట ఆయనకి. ఒక్కొక్క డ్రామా వేస్తూ ఉంది ఆయన దగ్గర. కానీ యేసుక్రీస్తు చూసారా, ముందు నుంచి ఒకే స్టైల్లో ఉన్నాడు. నేను యూదుణ్ణి, ఈమె సమరయురాలు, అయితే ఏమైంది? నేను పురుషుణ్ణి, ఈమె స్త్రీ, అయితే ఏమైంది? నేను నీతిమంతుణ్ణి, ఈమె పాపాత్మురాలు, అయితే ఏమైంది? అవతలి వ్యక్తిని ఆ వ్యక్తి ఉన్న పరిస్థితిలో అంగీకరించగలగటం, యాక్సెప్టెన్స్ అంటాం దీన్ని మనం. యాక్సెప్టెన్స్ అంటాం. చేయగలమా మనం? మన అమ్మ నాన్న చేస్తారా మనల్ని? వాళ్ళు మనల్ని చక్కగా కాలేజీకి పంపిస్తున్నారు. మనం కాలేజీ పేరుతో సిటీ బస్సు ఎక్కి కాలేజీ దగ్గర దిగి కాలేజీలోకి వెళ్లకుండా వేరే చోటుకి వెళ్ళామనుకోండి, ఆ విషయం ఇంట్లో తెలిస్తే కనుక అమ్మ నాన్న ఊరుకుంటారా? యేసు ప్రభుకి ఈమె బ్రతుకేంటో తెలుసు, ఈమె ఎవరో తెలుసు, ఆ టైంలోనే ఎందుకు వస్తుందో తెలుసు, ఆమెకున్న అడ్డంకులు ఏంటో తెలుసు, ఆమెకున్న ఇబ్బందులు ఏంటో తెలుసు. అయినా సరే యేసు ప్రభు ఆమెతోటి ఆమె జీవితం ఆమెకి అర్థమయ్యేలా చేసుకుంటూ వచ్చాడు. ఆమె అవసరం ఏంటో ఆమె గ్రహించుకునేలా చేసుకుంటూ వచ్చాడు. నువ్వింత రహస్య జీవితాన్ని జీవించాల్సిన పని లేదు, నువ్వు ఇలాంటి డ్రామాలు వేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు, నువ్వు ఇలాంటి రహస్య జీవితం జీవించాల్సిన అవసరం లేదు. నేను నీకు అర్థమైతే నీ లైఫ్ ఫ్రీ. ఆయనే మెస్సీ అని అర్థమైన తర్వాత ఆయన తనని ఎంత తేలికగా, ఎంత ఇష్టంగా, ఎంత ప్రేమగా అంగీకరించాడో ఆమెకు అర్థమైన తర్వాత ఈయన తప్పించి జీవితానికి ఇంకేం కావాలి అనుకుందనమాట. ఊళ్ళో వాళ్ళు ఇప్పుడు నా గురించి ఏమనుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు. ఎందుకని? నన్ను చీకొట్టాల్సినటువంటి వాడు ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నాడు. నా లైఫ్ని బట్టో, నా లైఫ్ స్టైల్ని బట్టో, నా బ్యాక్గ్రౌండ్ని బట్టో నాకు మార్కులు వేయటంలా, నేను పనికొస్తాను పనికిరాను అనేటువంటి సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు. ఎవరు? యేసుక్రీస్తు. ఆమెకి కలిగిన స్వేచ్ఛ ఏంటో తెలుసా? ఇక తాను డ్రామాలు వేసుకుంటా బతకాల్సిన పని లేదు, బిల్డప్లు ఇచ్చుకుంటా బతకాల్సిన పని లేదు. హ్యాపీగా బ్రతకొచ్చు, స్వేచ్ఛగా బ్రతకొచ్చు. ఎందుకంటే దేవుడు తానే స్వయంగా ఎదురుగా కూర్చుని అంటున్నాడు, నువ్వు ఒప్పుకుంటే నువ్వే నిత్య జీవపు బొగ్గవైపోతావు, ఫౌంటైన్ అయిపోతావు. దేవుడికి మనకి ఉన్న తేడా ఇది. మనం పాపులమని చెప్పి ఆయనకి తెలుసు. వదిలేశాడా అంటే వదిలేయలేదు. ఇంత చేసి ఎంతమంది కోసం అక్కడికి వెళ్ళాడు? కల్వరి టెంపుల్లో ఒక్క ఆరాధనలు ఎంతమంది కూర్చుంటారు? దాదాపుగా ఒక్క ఆరాధనకి ఓకే, పోనీ ఒక 50,000 అనుకుందాం. యేసుక్రీస్తు మరి మీ ఊళ్ళో మీటింగ్ పెట్టడానికి నాకు అక్కడ ఎంతమంది వస్తారో ముందుగా లెక్కేసి చెప్పండి అని అనలా. ఎంతమంది కోసం వెళ్ళాడు? ఒక్కరి కోసమే వెళ్ళాడు. వెతుక్కుంటే వెళ్ళిపోయాడు. ఇంతకంటే జీవితానికి ఇంకెవరు కావాలి? పోనీ ఆయన వెతుక్కుంటా వెళ్ళింది ఇండియా మొత్తం మీద సూపర్ డూపర్ పాస్టర్ గారిని వెతుక్కుంటే వెళ్ళాడా? ఇంట్లో నుంచి పట్టపగలు ప్రజలందరూ చూసే టైంలో బయటికి రావడానికి సిగ్గుపడిపోయే జీవితం జీవించి ఆమెను వెతుక్కుంటా వెళ్ళాడు. ఏమంటున్నాడంటే దగ్గరికి వచ్చి, నో మోర్ డ్రామాస్ అని అన్నాడు అన్నమాట. డ్రామాలు అక్కర్లేదమ్మా, నేను సత్యాన్ని, నేను యథార్థతని, నువ్వు కూడా నన్ను ఆరాధన చేసేటప్పుడు సత్యంగా ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి, అంతే కావాల్సింది, ఇంకేం అక్కర్లేదు. ఆమె ఏమందంటే నేనే మెస్సియానంటే, ఆమె ఏమందంటే నువ్వే నాకు మెస్సీవి, నువ్వే నాకు క్రీస్తువి,
తనొక్కతే అది ఎంజాయ్ చేయడమే కాకుండా ఎక్కడికి పరిగెత్తింది? ఊరికి పరిగెత్తింది. ఊరికి చెప్పింది అనమాట, ఇదిగో మెస్సియ తానే వచ్చి మన ఊరు మొదట్లో కూర్చున్నాడు, రండి నాతో ఇప్పుడు ఎంతసేపు మాట్లాడాడు. యేసుక్రీస్తు నీతో కూర్చుని మాట్లాడుతుంటే నీ లైఫ్లో పొరలు ఏ విధంగా ఊడిపోతాయో నీకు అర్థమవుతుందా? ఇది ఎంతకాలం సాగింది నా బతుకులోనంటే 82 అక్టోబర్లో రక్షణ పొందాను. 2004 అక్టోబర్ వచ్చింది. అక్కడ ఒక 8, ఇక్కడ ఒక 4. ఎన్నేళ్ళు? 82 అంటే 18, ఒక 4, 22 ఏళ్ళు బతికాను. మంచి బిలీవర్ని. బైబిల్ ఏయ్ స్పీకర్ ఎవరు? అయ్యగారు. 2004లో ఒక చోటకి ఇట్లాగనే వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాను అనమాట. వెళితే నేను ఎన్ని డ్రామాలు వేయగలనో దేవుడు నాకు చూపించాడు. మీలో బాగా వంట చేయగలిగిన పిల్లలు చేతులు ఎత్తండి. శ్రావణి చేస్తుందా? ఓకే శ్రావణి, జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పు. మిగిలిన వాళ్ళు కూడా ఆన్సర్ని ఆలోచించండి ఈలోపు. ఉల్లిపాయ లోపల ఏముంటుంది? చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. దగ్గరికి వచ్చావు ఆన్సర్కి నువ్వు చెప్పు. పొరలు ఉంటాయి. ఉల్లిపాయని ఇట్లా వలవటం మొదలు పెట్టామనుకోండి, లోపలికి వెళ్తే ఏముంటుంది? ఏమీ ఉండదు అక్కడ. దేవుడు నాకేం చూపించాడంటే, అరే నెమ్మదిగా పొరలు ఒలుస్తాను చూసుకో అని అన్నాడు అనమాట. ఒక పొర తీసేసాడు. పర్లేదులే, సూట్ మీద ఉన్నటువంటి కోటు తీసేశాడు. మహా ఇది అంతేకాక అని అంటే లోపల వెస్ట్ తీసేశాడు. ఆ తర్వాత షర్ట్ తీసేశాడు. ఆ తర్వాత బ్యానియన్ తీసేశాడు. ఒంటి మీద ఏమీ లేవు. నన్ను ఏమన్నాడంటే చూసి, ఒరే నువ్వు ఒక పెద్ద ఉల్లిపాయ గాడివి అని చెప్పాడు. నువ్వు ఇంతకాలం ఏం చేసుకుంటా వచ్చావంటే బిల్డప్లు ఇస్తున్నావురా, బిల్డప్లు అని చెప్పుకుంటూ వచ్చి చెప్పాడు యేసు ప్రభు నాకు. అయినా సరే నేను నిన్ను వదలలేదు. నన్ను ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించాలి. నన్నుగా ఆరాధించాలి, నీ స్టైల్లో కాదు. నువ్వు ఏ ఊళ్ళో ఉన్నావో, నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ చదువు చదువుతున్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ప్రజలందరూ ఒకవేళ స్నేహితులందరూ నిన్ను నిరాకరించిన స్థితిలో ఉన్నావో, ఇంట్లో వాళ్ళకి నీకు పడని స్థితిలో ఉన్నావో, జీవితంలో ఆయా రకాల విషయాల్లో ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు, ముఖం బయటికి చూపించుకోవడానికి అవకాశం లేని స్థితిలో మగ్గిపోతూ ఉన్నావు, అక్కడికి యేసు ప్రభు వచ్చేస్తాడు. నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? యేసు ప్రభు వదిలే రకం కాదు. ద కార్డినల్ క్వాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యాక్సెప్టెన్స్. మనం ఉన్న వాళ్ళని ఉన్నట్లుగా ఆయన ఒప్పుకుంటాడు, అంగీకరిస్తాడు. రా నా దగ్గరికి రానంటాడు. అట్లా హగ్ చేసుకుంటాడు. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, డ్రామాలు వేయాల్సిన పని లేదు, పొరలన్నీ తీసేస్తే ఏమీ లేదని చెప్పి అనుకోవక్కర్లేదు. నువ్వేంటో నేను నీకు చూపించగలను రా అని అంటాడు అనమాట. ఈ రాత్రి నేను ఇప్పటికే యేసుక్రీస్తుని రక్షకుని ఎరిగినటువంటి మీతో చెప్పే మాట ఏంటంటే, ఆర్ దేర్ స్టిల్ సమ్ లేయర్స్ ఇన్ యువర్ లైఫ్? ఆర్ యూ స్టిల్ ట్రయింగ్ టు పుట్ ఫోర్త్ బిల్డప్స్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్? ఇంకా నీ జీవితంలో పొరలు ఏమైనా పట్టుకుని ఉన్నాయా? దేవుని దగ్గర నువ్వు స్వేచ్ఛగా డ్రామాలు వేయకుండా పొరలన్నీ వదిలేసినటువంటి స్థితిలో ఉన్నావా, లేకపోతే ఇంకా డ్రామాలు బిల్డప్లు వేస్తున్నావా? చెక్ చేసుకో. ఆయన నిన్ను ఉన్నవాడివి ఉన్నట్లుగా, ఉన్నదాన్ని ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేస్తాడు, ఒప్పుకుంటున్నాడు, అంగీకరిస్తున్నాడు విత్ ఆల్ హిజ్ లవ్. నువ్వు ఆయన్ని అదే పద్ధతిలో సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా లేదా? ఆయనే దేవుడు, ఆయన తప్పించి నీ బతుక్కి వేరే అవకాశం లేదు అనేది నీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదు? ఇంతవరకు యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించడానికి, యేసుక్రీస్తుని అంగీకరించడానికి నీకు ఇష్టం లేకుండా అలా కాలం గడుపుతూ ఉంటే, నాకులాగా వాయిదాలు వేస్తూ ఉంటే
దిస్ ఈస్ ద టైం. యేసుక్రీస్తుని నీ దేవుడు అని చెప్పి ఒకటిగా ఆయనతో అవ్వడానికి ఇంతకు మించిన సమయం నీకు లేదు. బహుశా దేవుడు నీకు అందుకోసమనే ఈ ప్రదేశానికి తీసుకుని వచ్చి నీ జీవితాన్ని ఆలోచించుకునే టైం ఇచ్చాడు నీకు. థింక్ అబౌట్ దిస్. ఒకవేళ యేసయ్య నాకు అర్థమవుతుంది, నేను పాపిని, దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాల వేషాలు వేస్తున్నాను, నువ్వు నాకు అవసరం అని చెప్పి నాకు తెలుస్తుంది, కానీ నేను ఇంకా కాలం గడుపుతున్నాను, నాకు వద్దు, నాకు నువ్వు కావాలి. నా లైఫ్ని నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోగలగడానికి నీ ద్వారానే సాధ్యం. నీ జీవితంలో నువ్వు తీసుకోగలిగిన అత్యంత తెలివైన నిర్ణయం ఏంటి అనంటే యేసుక్రీస్తుని నీ దేవుడిగా, నీ రక్షకుడిగా అంగీకరించడం. అంతకు మించి వేరే గొప్ప నిర్ణయం ఏమీ లేదు. మనం ప్రార్థన చేయడానికి కళ్ళు మూద్దాం. విశ్వాసులకి కళ్ళు మూసుకోండి. మీ లైఫ్ని ఒకసారి చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకేమైనా దేవునికి మీకు మధ్యలో పొరలేమైనా కనబడుతున్నాయా? ఆయన ఆత్మ కనుక ఆత్మతో ఆరాధించాలి, అంటే సంపూర్ణంగా ఆరాధించాలి. ఆయన సత్యం కనుక నువ్వు సత్యంగా ఆరాధించాలి. అబద్ధాలేమి ఉండడానికి అవకాశం లేదు, పొరలేమి ఉండడానికి అవకాశం లేదు, డ్రామాలు ఉండడానికి అవకాశం లేదు, యాక్షన్లు ఉండడానికి అవకాశం లేదు, ప్రిటెన్స్ నటన ఉండడానికి అవకాశం లేదు. ఏమైనా నడుస్తూ ఉందా నీ జీవితంలో ఆయన ఎదుట? నువ్వేంటో ఆయనకి తెలుసు. చెప్పేసే ఆయనకి, ప్రభువా నేను దీనిలోంచి బయటపడాలనుకుంటున్నాను, ఒక్క మాట చెప్పేసే చాలు. నువ్వు పాపమని తెలుసు, కానీ దానిలోంచి బయటపడడం నీకు ఇబ్బందిగా అనిపిస్తుందా? ఇంకా తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా దేవుని దగ్గర? వద్దు, అక్కర్లేదు. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం, లైఫ్ని వేస్ట్ చేసుకోవటం దేనికి? యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి ఆయన చెప్తున్నాను కదా, నువ్వెక్కడుంటే అక్కడ నీకోసం అని చెప్పి నీ దగ్గరకు వచ్చి మాట్లాడేటువంటి దేవుడు. ఒక ఆయన ఏమన్నాడంటే, ప్రపంచంలో నువ్వు ఒక్కడివే ఈ భూమి మీద ఉన్నా సరే, నీ ఒక్కడి కోసమే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి సిలువ ఎక్కేవాడు, నీ కోసం మరణించేవాడు అని అన్నాడు. అవును, నువ్వంటే నేనంటే ఆయనకు అంత ఇష్టం. యేసుక్రీస్తు ప్రభుతోటి ఒక్క మాట చెప్పు, ప్రభువా నాకు ఈ లైఫ్ ఇంకొద్దు, నువ్వు ఇంత ప్రేమగా పిలుస్తూ ఉంటే, నా కోసం ఇంత ప్రేమను కనబరుస్తూ ఉంటే నేను ఎందుకు వదిలేసేయాలి నిన్ను? యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పండి, దేవా నాకు నువ్వు కావాలి. ఎంత చక్కగా దగ్గరకు వచ్చి అర్థమయ్యేలా మాట్లాడి నీ ప్రేమను కనబరిచావు. నాకు నువ్వు కావాలి, నాకు ఇలాంటి లైఫ్ ఇంతకు మించి నీ ద్వారా మా తప్పించి నాకు దొరకదని చెప్పు. ఒక మాట చెప్పు, నా లైఫ్లోకి రా అని చెప్పు. నీ లైఫ్ ఎంత గొప్పగా ఉండబోతుందో, జీవజలపు ఓటగా, బావిగా నీ లైఫ్ మారటాన్ని, ఇతరులకి ప్రయోజనకరమైన జీవితాన్ని నువ్వు జీవించడం అనేది నీకు అర్థమవుతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా స్వీకరిస్తూ మీరు ఎవరైనా సరే మీ నిర్ణయాన్ని తెలియజేయాలనుకుంటే దయతో మీ చేతిని లేపి చూపించడం కానీ, మీరున్న స్థలంలో లేచి నిలబడడం కానీ చేయొచ్చు. దేవుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం. మొట్టమొదటిసారిగా ప్రభువుని మీ హృదయాల్లోకి స్వీకరిస్తూ మీరు నిర్ణయం తీసుకుంటున్నట్లయితే, ప్లీజ్ షో మీ బై రైజింగ్ యువర్ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్, వాట్ ఎవర్ హ్యాండ్, ఆర్ స్టాండింగ్ ఇన్ యువర్ ప్లేస్. థ్యాంక్ యూ. చేతులు దించండి చూపించిన వాళ్ళు. నీకోసమే ఇంతకు మించిన అవకాశం ఇంకా వేరే వాళ్ళకి రాలేదనంటే నిన్ను ప్రత్యేకంగా ఆయన ఇక్కడికి తీసుకుని వచ్చాడు నీతో మాట్లాడడానికి. టేక్ దిస్ ఆపర్చునిటీ. ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే రక్షణ స్వీకరించాల్సిన వాళ్ళు, ప్రభువుతో సంబంధాన్ని నెలకొల్పుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా పోస్ట్పోన్ చేయకుండా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ సంఘర్షణకి వాయిదా వేయకుండా, ప్రభువా నాకు నువ్వు కావాలి అనుకునేవాళ్ళు, నేను ప్రార్థన చేస్తూ ఉండగా కూడా లేచి నిలబడాలి అని అనుకుంటే నిలబడండి. ప్రార్థనలో అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, ఈ సాయంత్రం వేళ ఈ చల్లటి సమయంలో మేము మీ సన్నిధిలో కలిసి మీ గురించి ఆలోచించుకోవడానికి అవకాశం ఇచ్చారు.
నిజానికి ఇది మీ గురించి మాత్రమే కాదు ప్రభువా, మా వ్యక్తిగత జీవితాల గురించి. నా జీవితం ఎంత ఘోరమైందో, నేను ఎలాంటి వాడినో, నేను ఎలాంటి వేషాలు వేసేవాడినో, ఎలాంటి వేషాలు వేయగలను, అయినా సరే నా మీద ప్రేమతో నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చి నా జీవితం ఎలా ఉందో, ఆ జీవితం ఎలా ఉండడానికి అవకాశం ఉందో, మీకు నాకు సంబంధం ఏంటో ఇష్టంగా మీరు తెలియచేశారు అనేటువంటిది మీ వాక్యం నుంచి మేము నేర్చుకున్నాం. ప్రభువా, ఈ రాత్రి మీతో సంబంధం కోసమని తమ హృదయాల్లో దుఃఖంతో, ఆశతో, కోరికతో, ఇష్టంతో మీరు రక్షకుడిగా తమ జీవితాలకు కావాలని చెప్పి ఆహ్వానించిన వాళ్ళని ప్రభువా, మీరు ఇష్టంతో మీ బిడ్డలు చేసుకున్నందుకు మీకు వందనాలు. దేవా, సమరయ స్త్రీ ఏ విధంగా తన జీవితం యావత్తు ఒక్క క్షణంలో యూటర్న్ తీసుకుందో, దేవా, మిమ్మల్ని బట్టి ఆమె తనని తాను ఎలా యాక్సెప్ట్ చేసుకోగలిగిందో, ప్రేమించుకోగలిగిందో, అలాగూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు తమని తాము మీ ప్రేమలో చూసుకోగలగటానికి, మీరు తమని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోగలగటానికి, యాక్సెప్ట్ చేసుకోగలగటానికి సహాయం చేయండి. మీరు తమ జీవితంలో ఉన్నారు అనేటువంటిది వాళ్ళు సంతోషంతో అనుభవించగలిగేలా కృప చూపించండి. దేవా, ఇంకా ఎవరైనా సరే ఈ నిర్ణయం తీసుకోవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటే, పెనుగులాడుతూ ఉంటే, ప్రభా, వాళ్ళతో మీరు కంటిన్యూస్గా మాట్లాడతారని చెప్పి మేము నమ్ముతున్నాం. మీరు మాట్లాడుతూ ఉండగా వాళ్ళు తమ నిర్ణయాన్ని వాయిదా వేయకుండా మీకు తమను తాము అప్పగించుకోవడానికి కృప చూపించండి, సహాయం చేయండి. ఎంతో కాలం నుంచి విశ్వాస జీవితం గడుపుతూ ఉన్నటువంటి మేమందరం మీ ప్రభా, మాలో ఇంకా మీ దగ్గర బిల్డప్లు ఉన్నాయి తండ్రి, నటన ఉంది ప్రభా, వేషధారణ ఉంది. మేము ఇంకా మీ దగ్గరకు వచ్చి షో కొట్టడం అనేటువంటిది ఇంకా మేము మానలేదు. దానిలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని రండి. మీరు సత్యం కాబట్టి మిమ్మల్ని ఆరాధించేటప్పుడు మాలో సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి అని మీరు మాకు కాన్స్టెంట్గా రిమైండ్ చేస్తున్నారు. మీతో మా సంబంధం ఆ విధంగా ఉండాలి, మిమ్మల్ని మేము ఆరాధించే విధానం ఆ విధంగా ఉండాలి. కనికరించండి, సహాయం చేయండి. ఈ 3 రోజులు మేము కలిసి గడుపుతున్నటువంటి సమయాన్ని మా కోసం ఆశీర్వదించండి. చాలా ఆశీర్వదించబడినటువంటి జీవితాలతోటి మేము ఇక్కడి నుంచి వెళ్ళగలిగేలా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. రాత్రికి రూమ్స్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేటప్పుడు ఎవరైనా పిల్లలు ఇలాగూ మేము యేసుప్రభుని రక్షకునిగా స్వీకరిస్తూ నిర్ణయం తీసుకున్నామని కనుక మీతో షేర్ చేసుకుంటే, గ్రూప్లో షేర్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీతో ఒంటరిగా కొంచెం సీనియర్స్ ఉన్నారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటే వాళ్ళతోటి కొంచెం టైం గడపండి. వాళ్ళతో కలిసి ఒక 2 నిమిషాలు మళ్ళీ ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. తర్వాత మీ హృదయాల్లో ఈ నిర్ణయం తీసుకున్న పిల్లలు ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళు దయచేసి ఎవరో ఒకరితోటి ఈ పూట కొంచెం పెద్దవాళ్ళతోటి కూర్చుని ఒక 2 నిమిషాలైనా సరే మాట్లాడండి. మీకు గ్రూప్లో అందరితో కలిసి పంచుకుందాం ఈ సంతోషాన్ని అనిపిస్తే పంచుకోండి. లేదు కొంచెం ఒంటరిగా ఎవరితో ఏదైనా మాట్లాడడం అనిపిస్తుందంటే కనుక మాట్లాడండి. బట్ స్పెండ్ సమ్ టైమ్ టు నైట్. ఓకే, సో సీనియర్స్ ఫ్యామిలీ ప్రేయర్స్ చేయించేటువంటి వాళ్ళు దీన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద మార్నింగ్. చేశారు. యాక్చువల్గా ఇవాళ మాకు ఈవినింగ్ సెషన్ నుంచి కీనోట్ అడ్రస్ అందించారు. చాలా సందర్భాల్లో థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీగా అన్న రైట్ సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్న సమయాన్ని కరెక్ట్గా ముగించారు. మనకు ఉపయోగపడిందని నమ్ముతున్నాను. మీరు ఎంతమంది అనిపిస్తుంది మేము కరెక్ట్ ప్లేస్కి వచ్చామని అనిపిస్తుందా లేదా? రైట్. సో ముందు నేను చెప్పినట్టుగానే ఇది ఒక గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత మీకు. తప్పకుండా మీరు దీని యొక్క ఫలాలు మీరు రుచి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. రైట్. సో ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి డైరెక్టర్ అమ్మగారు వచ్చి కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు, ఇక్కడ చూసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. రైట్, ఓవర్ టు శాంతి. ఈ క్యాంపస్ మనం చాలా బ్లెస్ చేయబడ్డాం ఈ క్యాంపస్ ద్వారా. మరి ఎటు చూసినా కానీ గ్రీనరీ, తర్వాత చక్కగా మనం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ టైంని. అట్ ద సేమ్ టైం చాలా నీట్గా ఇచ్చారు మనకి క్యాంపస్ని. మనకి ఇచ్చిన రూమ్ని ఖచ్చితంగా మనం నీట్గా పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత డస్ట్బిన్స్ని వాడాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ స్కాటర్ చేయొద్దు దేన్ని కూడా. ఇక్కడ మనకి ఇచ్చిన ఫుడ్ చాలా వాల్యుబుల్, మనకి తెలుసు కదా ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్. సో ఆ ఫుడ్ని వేస్ట్ చేయొద్దు. ఇక్కడికి రావడానికి ఒక పెద్ద టీం వెనకాల ఉండి వర్క్ చేస్తున్నారు. మనకి ఆన్ టైంకి ఎవ్రీథింగ్ రావడానికి, మన చేతి వరకు రావడానికి
చేయడానికి. సో ఫుడ్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత తినగలమో అంతే. ఓకే, ఎక్కువ పెట్టించుకొని వేస్ట్ చేయడం అనేది అస్సలు వద్దు. టైం చాలా ఇంపార్టెంట్. టైంకి ఇక్కడికి వచ్చి మనం టైం వేస్ట్ చేసామనుకోండి, టైంకి సెషన్లో కూర్చోకపోతే వేస్ట్. ఇంకా మనం బయట ఉన్నా ఒకటే, ఇక్కడ ఉన్నా ఒకటే. కాబట్టి టైంని ఖచ్చితంగా ఫాలో అవుదాం. అందరి దగ్గర టైం ఉంది అంటే అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఆ ఫోన్ని ఈ కొన్ని డేస్ టైం కోసం వాడండి. టైం చూసుకోండి, ఫోన్ని పక్కన పెట్టేసేయండి. ఎంత ఇంపార్టెంట్ కాల్ అంటే అది తెలుస్తుంది కాబట్టి దాన్ని అటెండ్ చేయండి. రిమైనింగ్ అంతా కూడా మన కోసం మనం టైం స్పెండ్ చేసి మన లైఫ్ని అసలు ఏంటి, ఎలా లీడ్ చేయబోతున్నాం అనే దాని విషయాల గురించి ఇక్కడ నేర్చుకోబోతున్నాం. సో అదొకసారి మైండ్లో పెట్టుకోండి. తర్వాత మనకి ఏ టైం కొద్దిగా టైం దొరికిన సెషన్స్ చక్కగా జరుగుతాయి కాబట్టి మనకి దగ్గర ఉన్న ఆ టైం టేబుల్ని చూసుకొని అది ఫాలో, అంటే నేను విజిల్ వేయటమో లేకపోతే ఆ పూట ఉన్న డైరెక్టర్ విజిల్ వేయటమో కాదు, కానీ మనకి మనం వివేచనతో టైం చూసుకొని ఎక్కడైతే మీటింగ్ హాల్ అక్కడికి వచ్చేసేయాలి. ఒకళ్ళుండి వెనకాల పదండి అని కర్ర పట్టుకొని నో నెవర్, ఎందుకంటే మనం లీడర్స్ అయిపోతున్నాం కాబట్టి. తర్వాత మనకి ఫ్యామిలీ ప్రేయర్స్ జరుగుతాయి ఆ టైంకి. ఎవ్రీథింగ్ ఆన్ టైం ఉండటానికే చూసుకోండి, ఏది వేస్ట్ చేయొద్దు, నీట్గా పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు మన బెడ్స్ చూసారు కదా, ఈవెన్ మన ఇంట్లో కూడా అంత నీట్గా మనం పెట్టుకోలేం బెడ్. సో ఆ బెడ్ని మళ్ళీ అలాగే ఇవ్వగలగాలి మనం నీట్గా. ఈవెన్ వాష్రూమ్స్ కూడా సోప్ కేసెస్లో లేకపోతే సోప్ బాక్సెస్ని కొత్తగా సోప్ని ఓపెన్ చేసి ఆ పేపర్స్ అక్కడ పడేయటం, నో, అలా చేయొద్దు. ఇంకా ఏమైనా మర్చిపోతే కనుక రిమైండ్ చేస్తాను, పక్కనే ఉంటా కాబట్టి. ఇప్పుడు మనకి డిన్నర్. ఓకే, ఇక్కడ మనకి అబ్రహాం అన్న వస్తున్నారా? ఓకే అండి. సో మనకి బ్యాక్ సైడ్ దీన్ని దాటి ఇట్లా వెళ్తే అక్కడ మనకి డైనింగ్ టేబుల్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ మన హాల్ కూడా ఉంటుంది. రేపు నుంచి మనకి సెషన్స్ అన్నీ అక్కడే జరుగుతాయి. నాకు తెలిసినంతవరకు ఏసీ రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు మీకు ఈ ఎండ నుంచి తట్టుకోవడానికి కూడా. సో మీరు కూల్గా చక్కగా స్నానాలు చేసి వస్తే అక్కడ చక్కగా స్పెండ్ చేయొచ్చు, మంచిగా వినొచ్చు, నేర్చుకోవచ్చు. మీరు తప్పకుండా టైం టేబుల్ని మేము మీకు అందరికీ బ్యాక్ షీట్ సెకండ్ షీట్లో ఉంటుంది. అందులో మీరు జాగ్రత్తగా చూస్తే మార్నింగ్ 7:30 to 8 ఈ సింగింగ్ జరుగుతూ ఉంటుంది. దానికంటే ముందే మీకు రాగి జావేస్తారు. ఈ స్కూల్లో మీరు హాస్టల్లో కనుక ఉంటే ఉదయాన్నే 7 గంటలకి రాగి జావేస్తారు. అవునా? అనుభవం ఉంది ఎవరికైనా? సో రాగి జావ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి రత్నబాబు బ్రదర్ ఉన్నారు. వాళ్ళు మీకు 7:30 లోపు మీకు రాగి జావ అరేంజ్ చేస్తారు. హాల్ దగ్గరే ఉంటుంది. అక్కడ మీరు రాగి జావ తీసుకొని మీ టేబుల్స్ మీద పెట్టుకొని తాగుతూ పాటలు పాడొచ్చు, లేకుంటే తాగుతూ డాక్టర్స్ వినొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. మీరు దాన్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని గంటలకి రేపు ఉదయం మనం అక్కడ హాల్లో కలుసుకోవాలి? 7:30. అంటే ఎన్ని గంటలకు లేవాలి మీరు? 7కి లేవాలి. అట్లీస్ట్ 6కి లేవండి. మీకు ఎవరి రూమ్లో వాళ్ళకి అటాచ్డ్ రిఫ్రెష్ అవ్వడానికి అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అట్లీస్ట్ 6కి లేవాలి. 6కి వేకప్ టైము. ఒక 10 minutes 20 minutes మీరు ప్రేయర్ చేసుకోండి, బైబిల్ చదవండి. ఆ తర్వాత మీరు రిఫ్రెష్ 7:30 కల్లా మీరు అక్కడ ఉండాలి. మీకు అన్నీ అక్కడ ప్రొవైడ్ అయిపోతాయి. 8 to 9:15 వరకు డాక్టరీన్ ఉంటుంది. ఆ తర్వాత 9:15కి మీకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఓకే, దీన్ని కొంచెం మీరు మదిలో పెట్టుకోండి. ఇప్పుడైతే మీకు డిన్నరు అక్కడ అరేంజ్ చేసాం హాల్ దగ్గర. మీరు అక్కడికి వెళ్ళి ఓపెన్గా ఎందుకండి మీరు కూర్చొని తినలేదు, మీ ఇష్టం. ఆ తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. మీరు రూమ్కి వస్తే రూమ్లోకి మేము వచ్చి అందరం ప్రేయర్లు జరిపిస్తాం. తర్వాత మీరు వచ్చేటప్పుడు మీ రూమ్స్ని ఎట్టి పరిస్థితుల్లో లాక్ చేయండి. ఓపెన్గా పెట్టద్దు దయచేసి. బోల్డ్ పెట్టండి. అదే ఆల్ డ్రాప్ ఉంటుంది కదా, ఆల్ డ్రాప్ చేసి. ఓకే, కీస్ ఏమి వేయక్కర్లేదు, ఆల్ డ్రాప్ వచ్చి. ఓకే. ఇంకో విషయం, ఇక్కడ అసలే చూస్తూ నేనే ఉండకపోతున్నానా ఈ మ్యాంగోస్ అన్ని చూసి. రైట్ హర్షల్ సుహాస్ నీకే చెప్తున్నాం. ముందు పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరో కూడా ఇక్కడ ఫ్రూట్స్ ఏది కూడా ముట్టుకోవద్దు, ఎవరో పోయొద్దు. ఇక్కడ ఫోటోలు దిగొచ్చు. రైట్ ఫోటో కూడా నోట్లో పెట్టుకుని దిగుతామంటే కుదరదు. మళ్ళీ అది ఆగిందంటే మళ్ళీ మనకి వాళ్ళు
బట్ విల్ పెనలైజ్ ఫర్ దాట్ రైట్. సో మీకు ఏమైనా కావాలంటే కనుక బయట కొన్ని చెట్లు ఉన్నాయి, వాటికి విత్ పర్మిషన్ మనం తీసుకోవడానికి అవకాశం కూడా లేదంట. దయచేసి అంటే మనకు కొన్ని హద్దులు ఉన్నాయి. సో హద్దులు పెట్టుకోండి. లేదు అశోక్ బ్రదర్ని కలవాలి. కాబట్టి అది ఏ ఫ్రూట్స్ అయితే ఒకటి మ్యాంగోస్ అనే కాదు, ఇంకా వేరే రకాల ఫ్రూట్స్ ఉంటున్నాయి క్యాంపస్లో, ఏది కూడా మనం పెట్టుకోవద్దని చెప్పి స్ట్రిక్ట్గా చెప్తున్నారు. జస్ట్ ఇద్దరు రాగానే చెప్పారు విషయం రైట్. సో దృష్టిలో పెట్టుకోండి. సో ఇట్స్ టైమ్ ఫర్ డిన్నర్.